ఒక సినిమా విజయం సాధిస్తే తర్వాత హీరో లేదా డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరగడం సహజమే. కానీ మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి సమంత సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై పడింది. ఆ బ్యానర్ నుంచి ఇకపై ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తారా, లేక మా ఇంటి బంగారం సీక్వెల్ పైనే దృష్టి పెడతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. సమంత ప్రముఖ నిర్మాతలు రాజ్ నెడమూరు, హిమాంక్ దువ్వూరలతో కలిసి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ను స్టార్ట్ చేశారు. కొత్త తరహా కథలు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఆ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఆ బ్యానర్ తనదైన గుర్తింపు తెచ్చుకోవటం విశేషం. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం శుభం. 2025లో విడుదలైన ఆ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత క్యామియో రోల్లో కనిపించారు. నిర్మాతగా మాత్రమే వ్యవహరించి కొత్త టాలెంట్ ను ప్రోత్సహించారు. ఆ తర్వాత వచ్చిన మా ఇంటి బంగారం మాత్రం ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ కు పెద్ద విజయాన్ని అందించింది. సమంత లీడ్ రోల్లో నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించిన ఆ చిత్రం జూన్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బివి నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో గుల్షన్ దేవయ్య, శ్రీముఖి గౌతమి కీలక పాత్రల్లో నటించారు. ట్రెడిషనల్ ఫ్యామిలీలో జీవించే ఓ గృహిణి తన గతం నుంచి వచ్చిన ప్రమాదం నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనే కథతో రూపొందించిన ఆ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 78.71 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ విజయంతో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత రాజ్ నెడమోరు మరో కీలకమైన ప్రకటన చేశారు. మా ఇంటి బంగారం మూవీకి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని చెప్పారు. అయితే రెండో భాగం వెంటనే రాదని, దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే సీక్వెల్ కు ఇంకా సమయం ఉండటంతో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నెక్స్ట్ ప్లాన్ పై ఆసక్తి నెలకొంది. సమంత, రాజ్ నెడమూరు కలిసి పలువురు యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. రాబోయే నెలల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందట. వినూత్నమైన కథలకు ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త టాలెంట్ ప్రోత్సహించడం, భిన్నమైన కథాంశాలతో సినిమాలను నిర్మించడం లక్ష్యంగా ట్రలాలా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో ఆ బ్యానర్ నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయో వేచి చూడాల్సిందే.